అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం సంబంధించి రెండో విడత జాబితాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ను తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరి 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తల్లికి వందనం సంబంధించి మొదటి విడతలో 67,27,000 విద్యార్థులకు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో విడతకు సంబంధించి 5,05,000 విద్యార్థులకు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంటర్ ఐటీఐ విద్యార్థులకు 4,07,000 విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నట్లు ఇటీవల ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లికి వందనం సంబంధించి జూలై 5వ తేదీన అమౌంట్ రిలీజ్ చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది కదా. ఆ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు జూలై 10వ తేదీన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. తల్లికి వందనం సంబంధించి జూలై 5వ తేదీన ఇవ్వాల్సిన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల పెంచడం జరిగింది. జూలై 10వ తేదీన ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు నిర్ణయం తీసుకుంది అంటే అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంది అనగా జూలై 10వ తేదీన యోగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో జరిగే రెండో విడత అమౌంట్ ను రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. జూలై 5వ తేదీన ఇవ్వాల్సిన అమౌంట్ జూలై 10వ తేదీన పెంచడం జరిగింది. ఎందుకంటే ఇంకా స్కూళ్ళల్లో కాలేజీలో అడ్మిషన్లు జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అయితే తల్లికి వందనం సంబంధించి డేట్ పెంచడం జరిగింది. ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఇది అన్నమాట. తల్లికి వందనం అర్హత వచ్చేసి 1వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ఈ తల్లికి వందనం అనే పథకంను వర్తించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ నుంచి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ ను లభించడం జరుగుతుంది. తల్లికి వందనం వర్తించదు. అలాగే మొదటి విడతలో గ్రీవెన్స్ ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా రెండో విడతలో ఎవరైతే మొదటి సంవత్సరం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఇలా చేరే వారందరికీ గ్రీవెన్స్ అప్లై చేసే వారందరికీ జూలై 10వ తేదీన అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ ను ప్రకటించడం జరిగింది. 10వ తేదీన వచ్చేసి మెగా పేరెంట్స్ టీచర్స్ డే సమావేశం జరుగుతుంది కాబట్టి 10వ తేదీన ఆ రోజే అమౌంట్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరైతే తల్లికి వందనానికి సంబంధించి లబ్ధి పొందాలనుకునే వారు ఎవరైతే విద్యార్థుల తల్లులు ఉంటారో ఆ తల్లులందరూ మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధారు, ఎన్పిసి లింకు, మొబైల్ లింకు ఖచ్చితంగా లింక్ చేయించుకోండి. లింక్ చేయించుకుంటేనే మీకు తొందరగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి గ్రీవెన్స్ అప్లై చేసిన వారికి సంబంధించి రెండో విడత డబ్బులు పడే వారందరికి సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.